బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై మంత్రి బొత్స స్పందించారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వొద్దని చంద్రబాబు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిందని, ముసలివాళ్లకి, వితంతువులకి, వికలాంగులకు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పేదవాడి ఆకలిపై కూడా చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయం చూసాం. నిన్నటి రోజున ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు ఇచ్చింది, వాలంటీర్ వ్యవస్థని ఇన్వాల్వ్ చేయొద్దని. ఓకే, ఫైన్. మరి వాళ్ళకి కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా, టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చివచ్చని. ఎస్, ఇచ్చివచ్చు, కంటే కాదన్ను. కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? మనం 4 రోజులు అవుద్దా, 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మరి ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకు ఆకలితో కూడా కుటీర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. అవునా కదా? ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు, 2వ తారీఖు నాడు, 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు రేపు?